ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మంచు విష్ణు సినిమా కన్నప్పలో గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే రోల్ చేస్తున్నాడు. అయితే ఈ పాత్రపై లేటెస్ట్గా మంచు విష్ణు కామెంట్స్ వైరల్గా మారాయి. ప్రభాస్ నుంచి ఒక స్ట్రైట్ సినిమాలో కనిపించే రోల్ కంటే కన్నప్పలో తాను చేస్తుంది గెస్ట్ రోల్ అయినప్పటికీ వాటిని మించిన ఇంపాక్ట్ ఈ సినిమాలో కనిపిస్తుందని తాను చాలా నమ్మకంగా చెబుతున్నాడు. దీంతో కన్నప్పలో ప్రభాస్ రోల్ పట్ల అంచనాలు ఎక్కువే పెట్టుకోవచ్చని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సహా మరింత మంది బిగ్ స్టార్స్ నటిస్తున్నారు. వరల్డ్ వైడ్గా ఈ సినిమా ఈ ఏప్రిల్ 25న గ్రాండ్గా రిలీజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న అవైటెడ్ భారీ చిత్రం హరిహర వీరమల్లు. పవన్ నుంచి మొదటి భారీ పాన్ ఇండియా సినిమా కావడంతో హైప్ నెక్స్ట్ లెవెల్కి చేరింది. అయితే ఈ సినిమాతో పాటు మరో సినిమా పవన్ చేస్తుండగా తన లుక్స్ పరంగా కూడా పలు మార్పులు వచ్చేశాయి. రీసెంట్గా కుంభమేళా నుంచి బయటకు వచ్చిన ఫోటోల్లో పవన్ లావ్ అయినట్టు క్లియర్గానే కనిపిస్తోంది. అయితే తాజాగా మాత్రం పవన్ కొంచెం స్లిమ్ లుక్లో కనిపించి ఆశ్చర్యపరిచారు. పార్టీ మీటింగ్లో పవన్ జా లైన్ కానీ బాడీ ఫిట్నెస్ కానీ మునుపెట్లా కనిపించలేదు. దీంతో పవన్ కొన్ని కిలోలు బరువు తగ్గినట్టు తెలుస్తోంది. అది కూడా ఈ కొన్ని రోజుల్లోనే కావడం విశేషం. ఇలా తన లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. ఇక జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న వీరమల్లు సినిమా మే 9న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రియదర్శి శివాజీ ప్రధాన పాత్రలో, హర్షారోహన్ కీలక పాత్రలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన సినిమా కోర్ట్. ఈ ఇంట్రెస్టింగ్ కోర్ట్ థ్రిల్లర్ డ్రామా ప్రీమియర్స్తోనే సాలిడ్ టాక్ను అందుకుంది. ఈ టాక్ డే 1కి అద్భుతంగా ప్లస్ కాగా దీంతో కోర్ట్ సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేశాయి. ఇలా ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 8.10 కోట్ల గ్రాస్ను అందుకుంది. ఇది మాత్రం ఒక రకంగా సెన్సేషనల్ అనే చెప్పాలి. ఇక ఇది ప్రియదర్శి కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి బేబీ సంగీత్ దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాకి నేచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. మంచి పాజిటివ్ టాక్ రావడంతో మున్ముందు ఈ సినిమా వసూళ్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ గనకరాజ్ తన ఖైదీ, విక్రమ్ సినిమాలతో అభిమానులకిచ్చిన ట్రీట్ అంతా ఇంతా కాదు. అయితే వీటితో పాటు తన సినిమాటిక్ యూనివర్స్ కాని సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్తో కూలీ అనే భారీ సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత ఇండియన్ సినిమాలో మరో బిగ్ స్టార్తో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరో కాదు, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్నిస్ట్ ఆమిర్ ఖాన్తో అట. ఆల్రెడీ ఆమిర్ కూలీ సినిమాలో కామియో చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక దీనితో పాటు సోలోగా కూడా వీరి కలయికలో నెక్స్ట్ సినిమా ఉంటుందని ఇప్పుడు టాక్ స్టార్ట్ అయింది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. మరి ఈ బిగ్ కాంబినేషన్పై మున్ముందు మరింత క్లారిటీ రావాల్సి ఉంది. తమిళ హీరోగా తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న టాలెంటెడ్ హీరో కార్తీ. ప్రస్తుతం కార్తీ సర్దార్ 2 చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని మించి మరో సీక్వెల్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమానే ఖైదీ 2. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చేసిన ఈ సినిమాతో కార్తీ ఫస్ట్ టైం 100 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. పైగా ఫ్లాపుల్లో ఉన్న కార్తీకి ఇది స్ట్రాంగ్ కంబ్యాక్ అనే చెప్పాలి. దాంతో ఈ సినిమా సీక్వెల్పై హైప్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ గత ఏడాది చివరిలోనే స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ మధ్యలో రజనీకాంత్ కూలీ సినిమా రావడంతో ఖైదీ 2 ఆలస్యమైంది. ఇక ఈ ఏడాదిలో అయినా షూటింగ్ స్టార్ట్ అవుతుందా అనుకుంటే అది లేదు. ఇప్పుడు ఈ సినిమా ఈ ఏడాదిలో కూడా స్టార్ట్ కాదని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్కి షిఫ్ట్ అయినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ న్యూస్తో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.